హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. అవిసె గింజల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరి ఆ అవిసె గింజలతో ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే కనీసం 6 months అయినా నిల్వ ఉంటుంది. అండ్ అలాగే మన డైలీ లైఫ్లో ఇడ్లీ, దోశ అండ్ రైస్ వీటికి కాంబినేషన్గా ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కారపొడితో ఇన్స్టాంట్ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. మా పాపకైతే ఫేవరెట్ కారపొడి రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో 1 tablespoon వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 cup అవిసె గింజల్ని వేసుకుని సిమ్లోనే ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్ పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల అస్సలు కుక్ అవ్వదు. కాబట్టి సిమ్లోనే కలుపుకుంటూ ఈవెన్గా కుక్ చేస్తే మీకు మంచి కమ్మటి వాసన వస్తుందండి, బాగా ఫ్రై అవుతాయి. అండ్ అలాగే చిటపట్లాడుతూ ఉంటుంది ఈ అవిసె గింజలు అనేవి. వన్స్ అలా చిటపట్లాడినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ హీట్ చేసి సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 tablespoons శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు కూడా సిమ్లోనే ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. మనం పొడిలకి ఏదైనా సరే సిమ్లోనే ఈవెన్గా రోస్ట్ చేయాలి. మీరు హైలో పెట్టి రోస్ట్ చేసి లాస్ట్లో పౌడర్ చేస్తే ఆ పొడి అస్సలు టేస్ట్ ఉండదండి. ఇది ఉన్నట్టుగా మీరు ఎంత ఓపికగా ఫ్రై చేస్తే మీ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 tablespoons మినపప్పు కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ పప్పులు కూడా కొద్దిగా కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టైం ఇంత అంత అని చెప్పట్లేదు, మీరు మీ స్టవ్ బర్నర్స్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టవచ్చు. మీరు డబల్ క్వాంటిటీ చేస్తే మీకు ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. కాబట్టి మీరు వేసే ఇంగ్రీడియంట్స్ కమ్మటి వాసన వస్తూ కొద్దిగా కలర్ చేంజ్ అవుతే స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ కడాయిలో 4 tablespoons ధనియాలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి మిగిలిన పప్పులు అవిసె గింజల కంటే కూడా. ఈ ధనియాలు ఫ్రై అయిన తర్వాత 1 tablespoon జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ కడాయిలో 1 cup ఎండుమిర్చి తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి అనేది ఒక 25 ఉంటాయండి. ఈ క్వాంటిటీ పిల్లలు కూడా తినేలా ఉంటుంది కారం అనేది. మీరు కొద్దిగా కారం ఎక్కువ తినేలా ఉంటే ఎండుమిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎండుమిర్చిని సిమ్లోనే ఈవెన్గా రోస్ట్ చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీరు ఎక్కువ రోస్ట్ చేసేసినా మాడిపోయి చేదొచ్చేస్తుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. మొత్తం పౌడర్ చేసిన తర్వాత ఒక 20 వెల్లుల్లిపాయలు కూడా వేసి జస్ట్ పల్స్ మోడ్ ఇచ్చి పౌడర్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ సాల్ట్ కూడా మీరు స్టార్టింగ్ పౌడర్ చేసినప్పుడే తగినంత వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను కల్లుప్పు వేస్తున్నాను కాబట్టి ఈ వేడి పైనే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. ఎక్కడైనా మన సాల్ట్లో చెమాయింపు ఉన్న ఆ వేడికి పోతుంది, మన పొడి అనేది నిల్వ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేటప్పుడు మరీ ఫైన్ పౌడర్ కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పౌడర్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఈ పౌడర్ని 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 months నిల్వ ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుని ఈ పౌడర్తో మనము ఇడ్లీ, దోశ అండ్ రైస్కే కాకుండా కర్రీస్లో కూడా కారం బదులు ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఈ పౌడర్తో పులిహార కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే అవిసె గింజల రైస్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ రెసిపీస్ కూడా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. కంపల్సరీ ట్రై చేయండి రెసిపీని, చాలా హెల్తీ రెసిపీ. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతాస్ సాగర్.